వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనము ఇంటర్మీడియట్కి సంబంధించి 2Bకి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ మనం సర్కిల్స్లో ఈరోజు చెప్పుకుందామండి. అంటే క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 అండి. ఇది మనకి అంటే 20 డేస్లో మనకి స్లో లెర్నర్స్కి దృష్టిలో పెట్టుకుని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చెప్తున్నామండి. అంటే క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించి మనకి సర్కిల్స్లో ఏమొస్తాయి అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకసారి కాన్సెప్ట్ వైజ్ చదువుకుంటే మనకి చాలా ఈజీ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 అంటే మనకి జనరల్ ఫామ్ అంటే ఇది మార్చి 2019 TSలో అడిగాడండి. అంటే సెంటరు రేడియస్ అడిగాడు. అంటే చాలా సింపుల్గా అడుగుతున్నాడు. సెంటరు రేడియస్ అంటే మనకి జనరల్ ఫామ్ అంటే x² + y² + 2gx + 2fy + c = 0 అండి. ఇది జనరల్ ఫాము. జనరల్ ఫామ్ అంటే మనకి సెంటర్ అంటే మనం ఏం రాస్తామంటే సెంటర్ c -g, -f అండి. అలాగే రేడియస్ అంటే మా ఫార్ములా ప్రకారం రేడియస్ r √g² + f² - c అండి. అంటే మనకి జనరల్ -c అండి. మనకి గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చాడంటే గివెన్ సర్కిల్ x² + y² -4x -8y -41 = 0 అని ఇచ్చాడండి. ఇది జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకుంటే అంటే x² + y² + 2gx 2g ఎంత అవుతుందంటే -4 అవుతుందండి. అంటే g ఎంత అవుతుందంటే -2 అవుతుంది. అలాగే కంపేర్ చేసుకుంటే 2f -8 అవుతుంది. f -4 అవుతుందండి. అంటే c -41 అవుతుంది. ఇక్కడ మనకి ఇలా ఇస్తే క్వశ్చన్స్ చాలా సింపుల్. వచ్చి 2019 TS తెలంగాణలో ఇలా అడిగాడు. అంటే సెంటర్ మనం ఏం రాస్తామంటే -g, -f అండి. అంటే -g అంటే ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 2 అవుతుందండి. అలాగే -f అంటే మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 4 అవుతుందండి. ఇది సెంటరు. అలాగే రేడియస్ అంటే ఫార్ములా తెలుసుకోండి మనకి r √g² + f² - c అండి. అంటే r అంటే ఒకసారి మనం చేద్దాం. g అంటే మనం -g తీసుకోకూడదండి. g అంటే ఈ వాల్యూ తీసుకోవాలి. అంటే -2² -4² - c అండి. అక్కడ ఆల్రెడీ ఇక్కడ -c ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుందండి. ప్లస్ √41 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి అంటే ఈ వాల్యూ ఎంత అవుతుందంటే √61 అండి. ఇది అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ సెంటర్ 1,4 అండ్ రేడియస్ r = 5 ఇచ్చాడండి. ఇది మార్చి 2017 ఏపీలో అడిగాడండి క్వశ్చన్. అంటే మనకి సెంటరు రేడియస్ ఇస్తే మనకి సెంటర్ రేడియస్ ఫామ్ ఒక ఈక్వేషన్ ఉందండి. అంటే సెంటర్ రేడియస్ ఫామ్ సెంటర్ c h, k ఇస్తే అలాగే రేడియస్ r ఇస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడానికి సెంటర్ రేడియస్ ఫామ్ అండి x - h² + y - k² r² అండి. ఈ ఫార్ములా ఉపయోగించి చేస్తాం మనం. మనకి జనరల్ ఫామ్ అంటే x² + y² + 2gx + 2fy + c = 0. సెంటర్ -g, -f రేడియస్ r √g² + f² - c అండి. సెంటర్ రేడియస్ ఫామ్ అంటే సెంటరు రేడియస్ ఇస్తే x - h² + y - k² r² అండి. అంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అడిగాడు. అంటే మనకి ఇక్కడ గివెన్ సెంటర్ ఏమి ఇచ్చాడంటే సెంటర్ c 1,4 ఇచ్చాడండి. అలాగే రేడియస్ r = 5 ఇచ్చాడు. మన రిక్వైర్డ్ సర్కిల్ అంటే ఏమవుతుందంటే రిక్వైర్డ్ సర్కిల్ ఆఫ్ ద ఫామ్ అంటే ఏంటి సెంటర్ రేడియస్ ఫామ్ అండి. అంటే x - h² + y - k² r² అండి. ఇక్కడ h, k అంటే సెంటర్ అవుతుంది. రేడియస్ అంటే r = 5 అవుతుందండి.
అంటే మనం ఈ ఈక్వేషన్లో రాయడమే. అంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 4 హోల్ స్క్వేర్ అండి ఈజ్ ఈక్వల్ టు r అంటే 5 స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేయడం అండి. a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x అండి. అలాగే y స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 8y ఈజ్ ఈక్వల్ టు 25 అండి. ఇక్కడ మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8y ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 25 అండి. అంటే మామూలుగా అయితే ఈక్వేషన్గా రాస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8y యువతలకి తీసుకొస్తే మనకి ఏమవుతుందంటే 17 మైనస్ 25 అవుతుందండి. అంటే రిక్వైర్డ్ సర్కిల్ ఏమవుతుందంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8y 25లో 17 తీసేస్తే మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది రిక్వైర్డ్. క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ సెంటర్ -1, 2 అండ్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 5 అండి. ఈ ముందు మనం చేసిన ప్రాబ్లమే సెంటర్ ఒకటే మార్చాడండి. అక్కడ మనకేమి ఇచ్చాడంటే ముందు 1, 4 ఇచ్చాడు, ఇక్కడేమో -1, 2 ఇచ్చాడండి. ఇక్కడ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు. కాబట్టి మనం ముందు చేసిన మోడల్ ప్రకారం అంటే మనకి లెంగ్తీ టైం అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ క్వశ్చన్ ఒకటే రాసుకోండి, మీరు సింప్లిఫై చేయండి. థర్డ్ క్వశ్చన్ అంటే సెంటరు రేడియస్ ఇస్తే మనకి సెంటర్ రేడియస్ ఫామ్ అండి x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. h, k అంటే ఈ -1, -2 ఇక్కడ రాయడమే. r వాల్యూ మనం ఇందాక చేసాం కదండి 5 స్క్వేర్ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేయడమే. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడం. 4వ క్వశ్చన్ అండి ఇది. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ఈజ్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్ విత్ సెంటర్ -4, -3 అండి. అండ్ ఫైండ్ g, f అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అండి. ఇక్కడ మనకి సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు, రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అన్నాడు, సెంటర్ ఇచ్చాడండి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే g, f అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే మనకి గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చాడంటే గివెన్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనం గివెన్ సర్కిల్ ఇది. అంటే జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే మనకి జనరల్ ఫామ్ అంటే కంపేర్ విత్ జనరల్ ఫామ్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ మనకి 2g ఈజ్ ఈక్వల్ టు g ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే g అవుతుందండి. అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు 2f అవుతుందంటే f ఈజ్ ఈక్వల్ టు f అవుతుంది. ఇక్కడ c వాల్యూ లేదు కాబట్టి c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 0 అవుతుందండి. ఇప్పుడు మనకి గివెన్ సెంటర్ ఏమి ఇచ్చాడంటే గివెన్ సెంటర్ -4, -3 అని ఇచ్చాడు. ఇక్కడ ఇది -g, -f అండి. సెంటర్ ఫార్ములా -g, -f. మళ్ళీ ఏం అడిగాడంటే g, f అడిగాడు. అంటే ఓన్లీ g మాత్రమే అడిగాడు. ఇక్కడ -g మాత్రమే ఉంది. అంటే g రాస్తే మనకి ఏమొస్తుందంటే g ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి g ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. f ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3 అవుతుందండి. ఇంకా రేడియస్ అడిగాడు. రేడియస్ అంటే మనకు ఫార్ములా తెలుసు కదండి. రేడియస్ అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు r ఈజ్ ఈక్వల్ టు √g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c అండి. అంటే మనకి ఫార్ములా ప్రకారం g అంటే 4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ c అండి. -g అంటే 0. అంటే ఇక్కడ వాల్యూ ఎంత అవుతుందంటే 16 + 9 అండి. అంటే √25 అంటే ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుందండి. ఇది ఆన్సర్ మనకి. క్వశ్చన్ నెంబర్ 5 అండి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -4x ప్లస్ 6y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్ విత్ రేడియస్ 6 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c అండి. అంటే మన ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు, రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అన్నాడు, రేడియస్ 6 ఇచ్చాడండి. ద వాల్యూ ఆఫ్ c వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనం ఇందాక చేసిన ప్రాబ్లం లాగానే ఇది. అంటే మనకి క్వశ్చన్ నెంబర్ 1 వచ్చి ఎక్కువగా జనరల్ ఫాము, రేడియస్, సెంటర్ అట్ల మీద ఎక్కువ అడుగుతున్నాడండి. మనకి ఈ కాన్సెప్ట్కి సంబంధించి అప్పుడే 5 క్వశ్చన్స్ వచ్చినాయి. మనకి గివెన్ సర్కిల్
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది సర్కిల్ ఈక్వేషను. జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకుంటే మనకి 2g ఈజ్ ఈక్వల్ టు -4 అండి. అంటే g ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. 2f ఈజ్ ఈక్వల్ టు 6 అండి. f ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అలాగే c ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి c అవుతుందండి. అంటే జనరల్ ఫామ్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fi ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే c ఈజ్ ఈక్వల్ టు c అవుతుంది. మన c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడంటే గివెన్ 6 అని ఇచ్చాడండి. రేడియస్ అంటే మనకు ఫార్ములా తెలుసు కదండి, √g² ప్లస్ f² మైనస్ c ఈజ్ ఈక్వల్ టు 6 అండి. మనకు ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి, g f వాల్యూస్ c వాల్యూస్ ఉన్నాయి. దాని నుంచి మనం c వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే -2² ప్లస్ 3² మైనస్ c అండి ఈజ్ ఈక్వల్ టు 6. దీని నుంచి మనకి 13 - c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 36 అవుతుందండి. ఇది 3 టైమ్స్ ఇచ్చాడండి. మనకు అంటే 2014 నుంచి 2024 వరకు పేపర్స్ తీసుకుని మనం చేస్తున్నామండి. ఇప్పుడు రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ మామూలుగా 6 తీసుకుంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దామండి రూట్ క్యాన్సిల్ అయ్యే విధంగా. అంటే 13 - c ఈజ్ ఈక్వల్ టు 36. అంటే ఇక్కడ c వాల్యూ రావాలంటే మనకి ఈ వాల్యూ వదిలి తీసుకురండి. అంటే ఏమవుతుందంటే c వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. c ఈజ్ ఈక్వల్ టు 13 - 36 అండి. అంటే c వాల్యూ ఎంత అవుతుందంటే c ఈజ్ ఈక్వల్ టు -23 అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అండ్ హ్యావింగ్ సెంటర్ ఎట్ -4, -3 అండి. ఇది ఒక మోడల్ మనకి ఇంపార్టెంట్ అండి. ఇది మే 2023 TSలో ఇచ్చాడండి క్వశ్చన్. ఈ మోడల్లో క్వశ్చన్ ఎక్కువగా రిపీట్ అవుతుందండి. అంటే ఇచ్చిన క్వశ్చనే ఇవ్వట్లేదు, కాకపోతే పాసింగ్ త్రూ ద పాయింట్ ఏదో ఒకటి సెంటర్ కానీ మారుస్తున్నాడు. ఇది ఒకసారి చూద్దామండి ఈ మోడల్లో. అంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అంటే 0, 0, అలాగే సెంటర్ అంటే h, k అండి. అంటే మనకి గివెన్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. గివెన్ సెంటర్ c h, k ఎంత ఇచ్చాడంటే -4, -3 ఇచ్చాడండి. అలాగే ఆరిజిన్ అంటే p అనే పాయింట్ సర్కిల్ మీద పాయింట్ 0, 0 తీసుకుంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ c అనే పాయింట్, ఇక్కడ p అనే పాయింట్ ఉంటే మనకి ఇది రేడియస్ అవుతుంది కదండి. అంటే మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ సెంటరు రేడియస్ ఫామ్ మనకు ఆల్రెడీ తెలుసు. సెంటర్ రేడియస్ ఫామ్ అంటే x - h² ప్లస్ y - k² ఈజ్ ఈక్వల్ టు r². దాని నుంచి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయించండి. అంటే r ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమవుతుందంటే డిస్టెన్స్ cp డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే x2 - x1² ప్లస్ y2 - y1² అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 16 + 9 అవుతుంది. అలాగే √25 అండి. అంటే రేడియస్ ఎంత అవుతుందంటే r ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుందండి. అలాగే మనకి సెంటర్ తెలుసు, అలాగే రేడియస్ తెలుసు. ఈక్వేషన్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏంటంటే x - h² ప్లస్ y - k² ఈజ్ ఈక్వల్ టు r² అండి. దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే x - h అంటే ఇక్కడ -4 అండి (² ప్లస్ y - -3 ఈజ్ ఈక్వల్ టు r² అంటే 5². దీన్ని సింప్లిఫై చేస్తే సరిపోతుందండి. అంటే x + 4² అండి. అంటే x² ప్లస్ 16 ప్లస్ 8x ప్లస్ y² ప్లస్ 9 అంటే 6y ఈజ్ ఈక్వల్ టు 25 అండి. దీన్ని సింప్లిఫై చేద్దాం. అంటే x² ప్లస్ y² ప్లస్ 8x ప్లస్ 6y అండి. అంటే ఈ రెండు యాడ్ చేస్తే మనకి 25 వస్తుందండి. అంటే ఇక్కడ మొత్తానికి కాన్స్టెంట్ వాల్యూ ఏమవుతుందంటే 25 - 25 0 అవుతుందండి. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ x² అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 2, -1 అండ్ హ్యావింగ్ సెంటర్ 2, 3 అని ఇచ్చాడు. అంటే పాసింగ్ త్రూ ద పాయింట్
సెంటర్ ఇస్తే మనం ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ q హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ అండి. దాని నుంచి మనం పాసింగ్ త్రూ ద పాయింట్ మనకి ఇచ్చాడు, సెంటర్ ఇచ్చాడండి. అంటే ఇందాక చేసినట్టు చేయాలి. సెంటర్ గివెన్ సెంటర్ CH, K అండి. అంటే ఇది 2, 3. అలాగే పాసింగ్ త్రూ ద పాయింట్ P అనే పాయింట్ ఇచ్చాడు. ఇది 2, -1 అండి. ఇప్పుడు CP వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది R అవుతుందండి. అంటే √x2 - x1 హోల్ స్క్వేర్ అండి. y2 - y1 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందంటే 2 - 2 0 అవుతుందండి. అంటే 3 + 1 4 హోల్ స్క్వేర్ అంటే 16 అండి. అంటే 4 అవుతుంది. మనకి ఇంకేం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వేషన్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అండి. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏంటంటే ఆఫ్ ద సర్కిల్ x - h హోల్ స్క్వేర్ అండి. అంటే సెంటర్ రేడియస్ ఫామ్ అండి. y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. ఈ మోడల్లో 2022లో ఇచ్చాడండి. అంటే 2 క్వశ్చన్స్ చెప్తానండి. ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి మనం మామూలుగా క్వశ్చన్స్ మీకు ఇస్తాను, మీరు సొల్యూషన్ రాద్దరు కానీ. అంటే x - h హోల్ స్క్వేర్ అంటే x - 2 హోల్ స్క్వేర్ అండి ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r అంటే 4 స్క్వేర్ అండి. దీన్ని సింప్లిఫై చేయడమే. అంటే x స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ అండి. అంటే +4 - 4x y స్క్వేర్ ప్లస్ 9 - 6y ఈజ్ ఈక్వల్ టు 16 అండి. ఇప్పుడు మనం జనరల్ ఫామ్ కింద రాద్దాం. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -4x - 6y అంటే 13 అవుతుందండి. ఇది 13 ఈజ్ ఈక్వల్ టు 16. అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -4x - 6y 16 యువతలు తీసుకొస్తే -3 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది మనకి అంటే మనకి సెంటర్ ఇచ్చి పాసింగ్ త్రూ ద పాయింట్ ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - q హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ అండి. ఆ ఫార్ములా బేస్ మీదే ముందు 2 క్వశ్చన్స్ చెప్పామండి. ఈ 2 క్వశ్చన్స్ మార్చి 2018 TSలోను మే 2015 TSలోను ఇలా అడిగాడండి క్వశ్చన్. అంటే పాసింగ్ త్రూ ద పాయింట్ 5, 6 సెంటర్ -1, 2 ఇచ్చాడు. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది పాసింగ్ త్రూ ద పాయింట్ -2, 3 సెంటర్ ఏమో 0, 0 ఇచ్చాడు. ఇది మనకి ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 8, క్వశ్చన్ నెంబర్ 9 ఈక్వేషన్ మీద. అంటే మనకి జనరల్ ఫాము, సెంటర్ రేడియస్ ఫాము, స్టాండర్డ్ ఫామ్ ఇస్తే పారామెట్రిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. అంటే మనకి జనరల్ ఫామ్ ఇస్తే మామూలుగా అయితే సెంటర్ h, k అయితే x ఈజ్ ఈక్వల్ టు h ప్లస్ r కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ r సైన్ థీటా అండి. అంటే మనకి గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చాడంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ అని ఇచ్చాడు. అంటే మనకి సెంటర్ ఇక్కడ ఏమవుతుందంటే 0, 0 అవుతుందండి. ఇక్కడ సెంటరు 0, 0 అవుతుంది. ఇది h, k అయితే రేడియస్ r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే రేడియస్ ఎంత అవుతుందంటే ఇక్కడ 2 అవుతుందండి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. దాని నుంచి మనకి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమవుతాయంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ x ఈజ్ ఈక్వల్ టు h ప్లస్ r కాస్ థీటా అండి. అంటే h అంటే వాల్యూ 0 ప్లస్ r అంటే 2 కాస్ థీటా అండి. ఇది రాస్తే సరిపోతుంది. అలాగే y ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ r సైన్ థీటా. అంటే k వాల్యూ ఎంత అవుతుందంటే సెంటర్ 0 అవుతుందండి, రేడియస్ 2 అవుతుంది, సైన్ థీటా అండి. ఇది 11th క్వశ్చన్ అండి. మనం ఇప్పుడు కాన్సెప్ట్ పారామెట్రిక్ ఈక్వేషన్స్. ఇందాకేమో స్టాండర్డ్ ఫామ్ ఇచ్చాడు, ఇప్పుడేమో సెంటర్ రేడియస్ ఫామ్ అండి. అంటే మనకి సెంటర్ x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - q హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ అండి. దీనికి పారామెట్రిక్ ఈక్వేషన్ రాయాలి. అంటే గివెన్ ఈక్వేషన్ ఏంటంటే ఏమి ఇచ్చాడంటే సర్కిల్ ఈక్వేషను x - 3
హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్ ఇచ్చాడండి. అంటే మనకి సెంటర్ రేడియస్ ఫామ్ అంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అండి. అంటే మనకి హెచ్ కామాకి సెంటర్ ఏమవుతుందంటే ఒకసారి సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు హెచ్ కామా కే అంటే ఎంత అవుతుందంటే 3 4 అవుతుందండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అంటే ఇక్కడ 3, 4 ఆర్ వాల్యూ 8 స్క్వేర్ అంటే 8 అవుతుందండి. అంటే ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమవుతాయంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ x ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా y ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ సైన్ థీటా అండి. అంటే మనకి x ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే 3 ప్లస్ ఆర్ అంటే 8 కాస్ థీటా అండి. అలాగే y ఈజ్ ఈక్వల్ టు కే అంటే 4 ప్లస్ 8 సైన్ థీటా అండి. ఇవి పారామెట్రిక్ ఈక్వేషన్స్. 12వ క్వశ్చన్ అండి, ఫైండ్ ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఇది జనరల్ ఫామ్ ఇస్తే మనకి ముందు నేర్చుకున్న ఏంటంటే స్టాండర్డ్ ఫాము, సెంటర్ రేడియస్ ఫామ్ అండి. ఇక్కడ జనరల్ ఫామ్ ఇస్తే మనకి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఎలా రాయాలనేది ఒకసారి చూద్దామండి. గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చాడంటే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 4y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఈ జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే 2g ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ 6 అవుతుంది, g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 అవుతుంది, 2f ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 4 అవుతుంది, f ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుందండి, c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12 అండి. అంటే మనకి ఇక్కడ సెంటర్ కావాలండి. సెంటర్ అంటే మనకి తెలిసిందే c ఈజ్ ఈక్వల్ టు మైనస్ g కామా మైనస్ f అండి. అంటే ఇక్కడ 3, మైనస్ 2 అవుతుందండి. అంటే మైనస్ g కామా మైనస్ f అంటే మైనస్ ఆఫ్ మైనస్ 3 ఏమవుతుందంటే 3 అవుతుంది, మైనస్ 2 అండి. అలాగే మనకి రేడియస్ కావాలి, r ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్. అంటే మనకి స్టాండర్డ్ ఫాము సెంటర్ రేడియస్ ఫామ్ ఇస్తే మనకి డైరెక్ట్గా ఆర్ వాల్యూ ఇచ్చేస్తాడండి. ఇక్కడ మన రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c అండి. ఇక్కడ g స్క్వేర్ అంటే మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 12 అవుతుందండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే రూట్ 25 అవుతుంది, అంటే 5 అవుతుందండి ఇక్కడ ఆన్సర్ ఆర్ వాల్యూ. ఇప్పుడు మనకి ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ జనరల్ ఫామ్ ఇస్తే పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమవుతాయంటే x ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ సైన్ థీటా అండి. అంటే దాని నుంచి మనం x ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే మనం ఏం రాస్తామంటే ఇది హెచ్ కామా కే కింద లెక్కండి. అంటే సెంటర్ మనం ఫార్ములా ఏం రాసామంటే x ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా అని రాసాం కాబట్టి హెచ్ అంటే 3 ప్లస్ ఆర్ అంటే 5 కాస్ థీటా. అలాగే y ఈజ్ ఈక్వల్ టు మనకి కే వాల్యూ మైనస్ 2 ప్లస్ 5 సైన్ థీటా అండి. ఇది పారామెట్రిక్ ఈక్వేషన్స్ అండి. మార్చి 2017 టీఎస్ తెలంగాణలో ఇది మీరు వర్క్ చేయండి. పారామెట్రిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఈ 4ని 9/4 కింద రాయాలండి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ అంటే మనకి సెంటర్ అంటే ఇక్కడ 0, 0 అవుతుంది. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే మనకి 9/4 అంటే 3/2 అవుతుందండి. అంటే మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే 0 కాబట్టి ఆర్ అంటే 3/2 కాస్ థీటా, వై ఈజ్ ఈక్వల్ టు కే అంటే 0, ఆర్ అంటే 3/2 సైన్ థీటా. క్వశ్చన్ నెంబర్ 14 అండి. ఫైండ్ ఇప్పుడు మనకి 13 క్వశ్చన్స్ అయినాయి 3 కాన్సెప్ట్ల మీద. ఇది ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్కి ఎండ్ పాయింట్స్ ఇస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అంటే ఇక్కడ x1, y1 ఇక్కడ bx2, y2 ఇస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అండి. అంటే గివెన్ ఏమి ఇచ్చాడంటే మనకి x1, y1 4, 2 అలాగే b అనే పాయింట్ ఎండ్ పాయింట్ డయామీటర్కి ఎండ్ పాయింట్ ఇచ్చాడు. ఇది x2, y2 అయితే 1, 5 అండి. మనకి ఏబీ యొక్క డయామీటర్కి ఎండ్ పాయింట్స్ a, b ఇస్తే ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏంటంటే
the required equation of the circle ఏంటో ఫార్ములా ఏంటంటే x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0 అండి. అంటే మనకి x1 y1 ఇచ్చాడు, x2 y2 ఇచ్చాడు. మనకి ఈ ఈక్వేషన్లో రాయడం అండి. అంటే x minus x1 అంటే x minus 4, అలాగే x minus x2 అంటే x minus 1 ప్లస్ y minus 1 అంటే y minus y1 అంటే y minus 2 ప్లస్ ఇంటూ y minus y2 అంటే -5 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దీన్ని మల్టిప్లై చేయడమే. x ఇంటూ x స్క్వేర్ మైనస్ x మైనస్ 4x ప్లస్ 4 అండి. మల్టిప్లై చేయాలి. y స్క్వేర్ మైనస్ 5y మైనస్ 2y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి జనరల్ ఫామ్లో రాస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 5x అండి. 4x మైనస్ x 5x అలాగే మైనస్ 7y ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ అండి. మనకి అంటే సర్కిల్ యొక్క డయామీటర్ ఎండ్ పాయింట్స్ అంటే ఇది మే 2022 ఏపీలో ఇచ్చాడండి. డయామీటర్ ఎండ్ పాయింట్స్ 1,2 అండ్ 4,5. మనకి డయామీటర్ ఈక్వేషన్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏంటంటే x minus x1 ఇంటూ x minus x2 ప్లస్ y minus y1 ఇంటూ y minus y2 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇదేమో x1, y1, x2, y2 మనం బిఫోర్ చేసాం కదండి, ఆ ప్రాబ్లం లాగానే చేయాలి ఇది. అలాగే ఇంకొక క్వశ్చన్ ఉందండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ అట్ 3,5 ఆఫ్ ద సర్కిల్. ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. పీ వద్ద నార్మల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మామూలుగా అయితే మనకు నార్మల్ అంటే ఏంటి, ట్యాంజెంట్ అంటే ఒక సర్కిల్ గుండా అంటే సర్కిల్ని టచ్ చేసేదాన్ని ట్యాంజెంట్ అంటారు. అంటే ఈ యొక్క దీనికి ట్యాంజెంట్కి పెర్పెండికులర్గాను సెంటర్ గుండా పాస్ అవుతుంటే దాన్ని ఏమంటారంటే నార్మల్ అంటారు. అంటే ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. అంటే నార్మల్ ఈక్వేషన్ అంటే మనకి డైరెక్ట్గా ఫార్ములా ఉందండి. ఇక్కడ మనకి గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చాడంటే s ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 10x మైనస్ 2y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి P అనే పాయింట్ ఇచ్చాడండి ఇక్కడ 3,5 వద్ద. నార్మల్ ఈక్వేషన్ అంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఫార్ములా ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ x minus x1 ఇంటూ y1 ప్లస్ f మైనస్ y minus y1 ఇంటూ x1 ప్లస్ g ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది ఫార్ములా. మనకి x minus x1 ఇంటూ y1 ప్లస్ f మైనస్ y minus y1 ఇంటూ x1 ప్లస్ g ఈజ్ ఈక్వల్ టు 0. అందుకే మనకి x1 y1 అంటే ఇచ్చిన పాయింట్, ఆ పాయింట్ వద్ద x1, y1 రాస్తామండి. అలాగే మనకి జిఎఫ్లు మనకు ఆల్రెడీ జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే 2g ఈజ్ ఈక్వల్ టు -10 అండి. g ఈజ్ ఈక్వల్ టు -5 అవుతుంది. 2f ఈజ్ ఈక్వల్ టు -2 అండి. f ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -1 అవుతుంది. అంటే c ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే x minus x1 అంటే x minus x1 అంటే x minus 3 అండి. y1 ప్లస్ f అంటే y1 వాల్యూ 5 ప్లస్ f అంటే -1 అండి. అలాగే మైనస్ y minus y1 అంటే y minus y1 అంటే y minus 5, x1 ప్లస్ g అంటే x1 అంటే 3, g అంటే వాల్యూ -5 అండి. ఇది ఈజ్ ఈక్వల్ టు దీన్ని సింప్లిఫై చేయడం అండి. అంటే x minus 3 ఇంటూ 4 y minus 5 ఇంటూ -2 అండి ఈజ్ ఈక్వల్ టు 0. మనం సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ అంటే ఏమొస్తుందంటే 4x minus 12 ఇక్కడ ప్లస్ 2y ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుందండి. అంటే -10 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 4x ప్లస్ 2y -22 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది రిక్వైర్డ్ నార్మల్ ఈక్వేషను. ఇక్కడతో మనకి క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు మనకి మార్చి ఇది నార్మల్లో ఎప్పుడు ఇచ్చాడంటే 2 సార్లు ఇచ్చాడండి. ఇది టీఎస్ మార్చి 2023 ఒకటి, అలాగే
మార్చి 2018 అండి, ఏపీలో ఇచ్చాడు. ఇది క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించి మనకి ఈ కాన్సెప్ట్ మీద ఉంటుందండి క్వశ్చన్. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరికొన్ని వీడియోస్ కావాలంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.